ఓ ప్రేమ సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఆ సాంగ్ చేసేటప్పుడు ఇంత ట్రెండింగ్‌గా ఎళ్తది అనుకున్నారా? యాక్చువల్లీ మెల్లిగా పోతుంది 'ఓ ప్రేమ' కూడా సడెన్ స్పైక్ అయితే రాలేదు. బికాజ్ కొత్త ఛానల్ కాబట్టి. కానీ మెల్లిగా అండ్ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి. సో, అదే నాకు అంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్రిసియేషన్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చూస్తారో వాళ్ళకి నచ్చడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆడియన్స్‌కి నచ్చుతుంది. సో, నాకు అదే ఇంకా ఐ థింక్ అది ఎక్కువ నాకు. అండ్ 'ఢీ' అంటే ఓకే చెప్తారా? 'బిగ్ బాస్' అంటే మీకు రెండిట్లో ఏది చేస్తారు? అంటే నేను 2 ఇయర్స్ చేశా. ఇంకా మిగతా కంటెస్టెంట్స్‌కి కూడా ఛాన్స్ ఉండాలి. ప్రతి సీజన్ నేనుంటే బాగోదు. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అవును. నెక్స్ట్ సీజన్ 'బిగ్ బాస్' వస్తే నేను వెళ్తా. యాహ్! అప్‌కమింగ్ మూవీస్ ఏమైనా చేస్తున్నారా? యాక్చువల్లీ ఒక మూవీ ఆల్రెడీ అయింది. 'బిగ్ బాస్' ముందే షూట్ చేశాము. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కడో అది స్టాప్ అయిందనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ చూడాలి. యాక్టర్‌గానే కొనసాగుతారా? లేకపోతే డాన్స్ మాస్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉందా? కొరియోగ్రఫీ అయితే నేను ఎప్పుడు చేయను. అది ఆ సైడ్ వెళ్ళాననే లేదు. బట్ యాహ్! చూస్తే ఒకవేళ యుల్ డెఫినెట్‌లీ సీ మీ యాస్ ఎన్ యాక్టర్ ఓన్లీ. 'బిగ్ బాస్‌లో' ఎలా అంటే అందరితోని కొట్లాడినా మళ్ళీ తర్వాత కలిసిపోవాలని మీకు అనిపిస్తది. అలా ఎలా? అంటే ఒకే ఇంట్లో ఉంటున్నాం. మనం ఫ్యామిలీతో కూడా ఎన్ని గొడవలు పెట్టుకుంటాం గదా! ఇంట్లో ఉంటాం కాబట్టి కలిసి. సో, అలాగే అలవాటయిపోతుంది కలిసి కూర్చొని తినడము. ఒక ఫైట్ అవుతే కూడా ఒక 1, 2 అవర్స్ ఫైట్ అయ్యి మళ్ళీ తర్వాత సారీ చెప్పుకోవడము. సారీ చెప్పకపోయినా సరే, సర్లే లైట్. సో, ఐ థింక్ 'బిగ్ బాస్' ఈస్ లైక్ అ ఫ్యామిలీ. అంటే మీరు ఒక 105 డేస్ ఆ ఫ్యామిలీతోనే ఉండాలి. ఏదైనా చేసుకొని అలా. నిన్న మీ సాంగ్ రిలీజ్ అయింది. అలాగే మీ ఫ్రెండ్స్‌ది ఈరోజు యావర్‌ది, శుభశ్రీది రిలీజ్ అవ్వడం ఎలా ఉంది బ్యాక్ టు బ్యాక్? బావుంది. బట్ దట్స్ బిగ్ కాంపిటీషన్ ఆల్సో. కానీ 2 జానర్స్ ఆఫ్ సాంగ్స్. కానీ యాక్చువల్లీ చాలా మంచిది దట్ ఆల్ ఫ్రెండ్స్ ఆర్ రిలీజింగ్ దేర్ సాంగ్స్ టుగెదర్. సో, యాహ్! ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్. ఓకే. థాంక్